హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇంతకు ముందే పుష్ప ట్రైలర్ చూడడం జరిగింది. సింగిల్ వర్డ్లో ట్రైలర్ గురించి చెప్పాలంటే ట్రైలర్ అదిరిపోయింది. రేపు సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ పక్కా. మామూలుగా లేదు. ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్. అల్లు అర్జున్ మానియా, యాటిట్యూడ్, హై ఎనర్జిక్ పెర్ఫార్మెన్స్ సూపర్. ఈ సినిమాకు ఫస్ట్ రోజు 250 కోట్ల కలెక్షన్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఈ సినిమాను నార్త్లో హైయెస్ట్ గ్రాసర్స్ అయిన కేజీఎఫ్ అండ్ దంగల్ సినిమాలతో కంపారిజన్ చేస్తే మనకు ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. కేజీఎఫ్ అండ్ పుష్ప, ఈ రెండు క్యారెక్టర్లలో మనకు యాంటీ హీరోయిజం కనిపిస్తుంది. అలాగే ఈ రెండు చిత్రాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు అమ్మ సెంటిమెంట్, మాసివ్ డైలాగ్స్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ మనం గమనించొచ్చు. ఈ రెండు చిత్రాలు నార్త్ ప్రేక్షకులకు ఎక్కువగా ఆకట్టుకున్నాయి. అందుకే వాళ్ళు ఈ సినిమాలను ఇంతలా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న పుష్ప కూడా ఏ రేంజ్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నా. అల్లు అర్జున్కి ఆ క్రేజేంటి అసలు? ఆంధ్ర, తెలంగాణ, కేరళలో ఫ్యాన్స్ ఉన్నారు అని తెలుసు, కానీ బీహార్లో ఏంటసలు? ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతలా ఊహించలేదు. ఈరోజు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాసుల కోసం కొట్టుకున్నారు. ఆల్మోస్ట్ 500-600 మంది పోలీసులు. వాళ్లందరినీ కంట్రోల్ చేయడానికి మిలిటరీ బలగాలు. ఇదంతా ఏందో అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ ఇండియా స్టార్ కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇంత క్రేజ్ ఉన్న హీరో ఉండటం మన తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణం. అల్లు అర్జున్ నార్త్లో మొత్తానికి మంచి పట్టు సాధించేందుకు గట్టి పునాదులే వేసుకున్నాడు. పుష్ప 1 సినిమాతోనే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మనోడిని ఆపే దమ్ము ఎవరికీ లేదనిపిస్తుంది. మహా అయితే ఆంధ్రాలో ఈ సినిమాకు గతంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రిలీజ్పై రెస్పాన్స్ అండ్ కలెక్షన్స్ తక్కువ వస్తుండొచ్చు అనుకుంటే కొన్ని చోట్ల వివాదాస్పద సంఘటనలు కూడా చూడొచ్చేమో. అందుకే ట్రైలర్ ఈవెంట్ కూడా నార్త్లో ప్లాన్ చేశారేమో అని నా అభిప్రాయం అనుకుంటున్నా. కానీ తెలంగాణలో మాత్రం పుష్పరాజ్ క్రేజ్ ఏమాత్రం తగ్గదు కూడా. చలో చూద్దాం. ఇక డిసెంబర్ 5 నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.